ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఇన్స్పెక్టర్ జనరల్ జీవీజీఎస్ అశోక్ కుమార్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతర్వేది కళ్యాణం ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు సందర్భంగా సముద్ర స్నానాలు చేయడానికి భక్తులు ఎక్కువగా తరలి వస్తారని ఆయన తెలిపారు. కోనసీమ ఎస్పీ ఆధ్వర్యంలో 1000 మంది సిబ్బందితో బందోబస్తు ఉంటుందని అన్నారు. కాగా 140 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, దేవాలయం లోపల బయట 60 కెమెరాలు ఏర్పాటు చేశామని, బయట ప్రదేశాల్లో 90 కెమెరాలు, డ్రోన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. కోనసీమ జిల్లాలో గంజాయి అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పర్యటించి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు, ఈ చక్రోత్సవ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లని పర్యవేక్షించడం జరిగింది. అక్కడ శుక్ర శనివారాల్లో లక్షాది మంది భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని, తర్వాత సముద్ర స్నానాలు అన్నీ కూడా, తర్వాత చక్రోత్సవం అన్నీ జరుగుతాయి. దానికి సంబంధించి పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏలూరు రేంజ్ నుంచి దాదాపు 1000 మంది సిబ్బందిని కూడా ఎస్పీ కోనసీమ జిల్లా వారికి ఇవ్వడం జరిగింది. సో వారితో పాటు జిల్లాలో ఉన్న ఫోర్స్తో కలిపి చాలా సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 90 సీసీ కెమెరాస్, ఆలయంలో దాదాపు 60 సీసీ కెమెరాస్ ఉన్నాయి. బయట అడిషనల్గా ఈ బ్రహ్మోత్సవాల గురించి 90 సీసీ కెమెరాస్, మొత్తం 140-150 కెమెరాస్ తోటి ఈ బందోబస్తు పర్యవేక్షించడం జరుగుతుంది. అంతేకాకుండా డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నాము. ఎప్పటికప్పుడు క్రౌడ్ మూమెంట్, సముద్ర స్నానం చేసేటప్పుడు ఎలా ఉంది మూమెంట్, రథోత్సవం జరుగుతున్నప్పుడు క్రౌడ్ ఎలా ఉంది అన్ని కూడా డ్రోన్స్ ద్వారా కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. రథోత్సవం జరిగేటప్పుడు కూడా ఎటువంటి తొక్కిసలాట్లు జరగకుండా రో పార్టీస్, సఫిషియెంట్ ఫోర్స్ పెట్టడము, ఇవన్నీ కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇవన్నీ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్ కూడా ఒకటి, అక్కడ గెస్ట్ హౌస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. తర్వాత సముద్రం దగ్గర ఒక కంట్రోల్ రూమ్, టెంపుల్లో ఒక సబ్ కంట్రోల్ రూమ్, మొత్తం 3 కంట్రోల్ రూమ్స్ ద్వారా ఈ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏర్పాటుతోటి సక్రమంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా జిల్లా ఎస్పీ గారు సమన్వయం చేసుకొని దేవస్థానం అధికారులతోటి ఎక్కడ ఏ ఇష్యూస్ లేకుండా బ్రహ్మోత్సవాలు జాగ్రత్తగా జరుపుతాము. అంతేకాకుండా ఈ నెల మహాశివరాత్రి పండుగ కూడా వస్తూ ఉంది. మనకు ద్రాక్షారామము, పంచరామ క్షేత్రాలు 4 క్షేత్రాలు మనకు ఏలూరు రేంజ్లోనే ఉన్నాయి. అంతేకాకుండా కోటిపల్లిలో కూడా ఒక పుణ్యక్షేత్రం ఉంది. సో ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ భక్తులకు ఎక్కడికి ఇబ్బంది లేకుండా మేము తగిన చర్యలు తీసుకుంటాము. తర్వాత రేంజ్లో ఈ గంజాయి గురించి చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాము. గత 6 నెలల్లో చాలా మటుకు తగ్గుముఖం పట్టింది గంజాయి. ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా మటుకు గంజాయి ప్రాబ్లము చాలా మటుకు లేదు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఈ కేసెస్ అన్ని చూస్తున్నాము.